రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్లు ఇస్తే ఇప్పటివరకు కేంద్రం అధీనంలో ఉన్న కంటోన్మెంట్ స్ట్రాటజిక్ నాలాల అభివృద్ధి కోసం ఎందుకు టెండర్లు పిలవడం లేదన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. త్వరగా నాలాల పనులను పూర్తి చేయాలని సూచించారు. అన్నానగర్ ఓపెన్ నాలాను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఒక ముఖ్య అజెండా ఏంటంటే ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ తీసుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్లు ఇచ్చిందో ఆ 303 కోట్లు సరిగ్గా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ రోజే కాకుండా భవిష్యత్తు కూడా బాగుంటట్టు ప్రణాళిక వేసుకోవాలనే ఉద్దేశమే ఈ యొక్క మీటింగ్. దీంట్లో మీకు అందరికీ తెలుసు, పోయినప్పుడు ఒకటి సివరేజ్ లైన్ ఉంటుంది, ఇంకోటి డ్రింకింగ్ వాటర్ లైన్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్స్ ఉన్నా కూడా ప్రతిదీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటేనే ఒకసారి తవ్వడం అయిపోతుంది. దాని తర్వాత రోడ్ వేస్తే పర్మనెంట్ గా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనాడు వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకుని అన్ఆర్గనైజ్డ్ గా అటు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ముఖ్యంగా నేను రోజు మీరు చూస్తున్న బస్తీలలో పాదయాత్ర చేసి బస్తీ సమస్యలు బస్తీ అవసరాలు తెలుసుకుంటే ఎక్కువ మటుకు డ్రైనేజ్ సమస్య ఎందుకు ఉందంటే త్రాగునీరు సమస్య ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించలే. కాబట్టి ఈ రోజు ఇంత దుస్థితిగా పరిస్థితి ఉంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే అందరూ కూర్చున్నప్పుడే అవుతుంది. దానికి ఎంతైతే డబ్బులు ఉందో ఒక్కొక్క ఏరియాని పర్మనెంట్ సొల్యూషన్ అవుతాడు. ఈ ఏరియాకి ఎంత కేటాయిస్తే బాగుంటుందని ఫస్ట్ జోన్ 1 ఏం తీసుకురంటే మన అన్నానగర్ ఆంజనేయ స్వామి గుడి నుంచి తీసుకొని ఆ వాటర్ మొత్తం తిరిగేసి మళ్ళీ ఈ సర్కిల్ లాగా మళ్ళీ బాలంరాయి ఇవన్నీ తీసుకొని మళ్ళీ అన్నానగర్ దాకా వస్తే ఇక్కడ ఉన్న ఈ మధ్యలో అంతా ఉన్న డ్రైనేజ్ లైన్లు అన్ని కొత్తగా నిర్మాణం చేస్తే పర్మనెంట్